ప్రధానంగా స్ట్రెస్ ఇంజ్యూర్డ్ హెడేక్ అంటే టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. అది ప్రధానంగా ఇక్కడ ఈ భాగంలో అంటే టెంపోరల్, బైటెంపోరల్ అంటాం. సో ఈ రీజన్‌లో అనేది వస్తుంటది. కొంచెంమందికి బ్యాండ్ తల చుట్టూ ఒకటి ఏదన్నా టై చేసినట్టు అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంటది. సో దాంతో పాటుగా క్లస్టర్ హెడేక్ అంటాం. సో క్లస్టర్ హెడేక్ కూడా ఓన్లీ ప్రిడామినెంట్‌గా ఐ లోపల రెట్రోబల్బ్ ఐ లోపల అనేటువంటివి సెన్సేషన్ అనేది ఉంటది. ప్రిడామినెంట్‌గా ఐ చుట్టే దాని పెయిన్ ఉంటది. దాంతో పాటుగా వాళ్ళకు వాటరింగ్ ఆఫ్ ఐస్ ఉంటాయి. తర్వాత ఐ కొంచెం రెడ్ అవుతుంటది. తర్వాత నోస్ కొంచెం కంజెషన్ ఉంటది. నాసల్ డిశ్చార్జెస్. సో ఐ కొంచెం చిన్నగా అవ్వడము ఇలాంటి ప్రధానంగా ఇలాంటి సింప్టమ్స్ అనేవి క్లస్టర్ హెడేక్ నుంచి అవుతుంటది. ఆ తర్వాత డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్ ఎప్పుడు కూడా 4 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు డ్యూరేషన్ ఉంటే క్లస్టర్ హెడేక్ అనేది వెరీ షార్ట్ డ్యూరేషన్ ఉంటదది. జస్ట్ సెకండ్స్ టు మినిట్స్ అనేది ఉంటది. సో దాంతో పాటుగా ఇంకొకటి ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ హెడేక్ ఉన్నాయి. సంక్ట్ అంటాం. ఓకే. సో అవి వెరీ షార్ట్ వితిన్ సెకండ్సే వస్తది. తర్వాత ఎవ్రీడే అవి రిపీట్ అవుతుంటది. ఇంకోటి ఏంటంటే పెరాక్సిస్మల్ హెడేక్ అంటాం. అంటే అది కూడా ఓన్లీ వన్ సైడెడ్ హెడేక్ మాత్రమే ఉంటది. అంటే పెరాక్సిస్మల్ హెమిక్రేనియా వన్ సైడెడ్ హెడేక్ ఉంటది. అది ప్రధానంగా ఏ టైప్ వాళ్ళకైనా రావచ్చు. బట్ ఎల్డర్లీలో అనేది కొంచెం ఏజ్డ్ పైబడిన వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. కొంచెం మందికి మెయిన్‌గా స్లీప్‌లో కూడా హెడేక్ అనేది వస్తుంటది. అట్లా. సో అన్ని హెడేక్‌లకెళ్ళి టెన్షన్ టైమ్ హెడేక్ అనేది చాలా కామన్. దాని తర్వాత నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్ ఈజ్ చాలా కామన్. అంటే పార్షియల్ నొప్పి అంటాం.